Song number 46 పాడుకుందాం. Just as I am without one thee. Hymn number 46. I am known to be friend of thine who lovest me, to consecrate myself to thee, O Jesus Christ, I come. I come. The glad morning of my day, my life to give, my woes to pay, with no reserve and no delay, with all my heart I come. I come. I would live ever in the light, I would work ever for the right, I would serve thee with all my might, therefore to thee I come. I come. Just as I'm strong and free to be the best that I can be, for truth and righteousness and thee, Lord, oh my, I come. I come. And for thy sake to win renown, and then to take the victor's crown, and at thy feet to lay it down, O Master, Lord, I come. I come. హిమ్ నెంబర్ 105 పాడుకుందాం. ఇదే ట్యూన్లో ఉన్నటువంటి మరొక పాట, జస్ట్ యాజ్ ఐ యామ్ వితౌట్ వన్ ప్లీ. Just as I am without one plea, but that thy blood was shed for me, and that thou bidst me come to thee, O Lamb of God, I come. I come. Just as I am and waiting not to rid my soul of one that brought to thee, whose blood can cleanse each spot, O Lamb of God, I come.
tossed about with many a conflict, many a doubt, fightings within and fears without. O Lamb of God, I come, just as I am, poor wretched blind, sight reach, just healing of the mind. All I need in Thee to find, O Lamb of God, I come, just as I am, Thou wilt receive, wilt welcome, pardon, cleanse, relieve, because Thy promise I believe. O Lamb of God, I come, just as I am. Thy love unknown has broken every barrier down. Now to be thine alone, O Lamb of God, I come. మనము గుడ్ ఫ్రైడేకి సంబంధించి 2 పార్ట్స్ వింటూ వచ్చాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు మునుపు ఎలాగైనా మనకు రావాల్సిన శిక్షల్ని 7 రకాలుగా 7 శిక్షలను తీసుకున్నాడో మనం వింటూ వచ్చాం. అదేలాగన గుడ్ ఫ్రైడే దినాన కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగన 8వ శిక్ష నుంచి మన శిక్షలు తీసుకొని ఆయన సిలువలో మృతి పొందాడు అనే విషయాలను కూడా తెలుసుకున్నాం. ఇది ఇక్కడ రాసినట్లుగా రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దీని గురించి మనము ఇది మనము వింటాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా మీరందరూ కూడా లాస్ట్ వీక్ లైవ్లో మీరు గుడ్ ఫ్రైడే గురించి విన్నారు. అయితే ఈరోజు ఈ సండే రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దాని మీద మీరు వినబోతున్నారు. అయితే ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే రోజు హాలిడేగా, రిజరెక్షన్ డే సండే అయినప్పటికీ ఒక ఈస్టర్ అనే ఒక రోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. అది చరిత్రలో ఆ విధంగా డేట్స్ నిర్ణయించబడ్డాయి. కానీ మనకి డేట్స్ అవన్నీ కూడా ప్రాముఖ్యం కాదు, కానీ నిజముగా యేసుప్రభు తిరిగి లేచినటువంటి ఆ యొక్క అద్భుత సంగతిని, దేవాది దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యాన్ని మనము ప్రత్యేకంగా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అందుకే సండే స్కూల్లో మనకు గుడ్ ఫ్రైడే లెసన్స్ కానీ, ఈ యొక్క రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లెసన్స్ కానీ, క్రిస్మస్ లెసన్స్ కానీ, ఈ విధంగా అన్నీ కూడా చేకూర్చడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే యేసుప్రభు వారి గురించి ఇంకనూ మనం అందరం కూడా బాగా ఎక్కువగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా పెట్టారు, పెద్దలైన వారు డిసైడ్ చేశారు. అయితే అన్న లాస్ట్ వీక్ మీకు లాస్ట్ 2 వీక్స్గా గుడ్ ఫ్రైడే రోజు కానీ, దానికి లాస్ట్ సండే కానీ అన్న మీకు సఫరింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి మనం అందరం కూడా విన్నాము. అయితే దానికి కంటిన్యూషన్గా రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మనం వింటాం. మీరు చూడండి స్లైడ్లో, మీరు రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హిస్ గ్లోరియస్ అపియరెన్సెస్ ఫార్ 40 days, ఈ స్లైడ్ చూస్తున్నారు కదా. కాబట్టి దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పునరుద్ధానము. రిజరెక్షన్ అనగా పునరుద్ధానము అంటే సింపుల్గా చనిపోయినటువంటి వ్యక్తి
తిరిగి లేస్తే దాన్ని పునరుద్ధానం అని అంటారు, మనం అర్థం చేసుకోవడానికి కదా. ఇక్కడ పిల్లలు దాదాపు అంటే జూనియర్స్ ఉండొచ్చు, సీనియర్స్ ఉండొచ్చు, కేజీ పిల్లలు కూడా కొంతమంది వింటుండొచ్చు. కాబట్టి కొన్నిసార్లు చాలా బేసిక్గా చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొంచెం పెద్ద టర్మ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, కంబైన్డ్ లెసన్ కాబట్టి. ఇక్కడ చూడండి, లెసన్ నేమ్ ఏంటి మనకి, అందరు కూడా వింటున్నారా? రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హిస్ గ్లోరియస్ అపియరెన్సెస్ ఫర్ 40 days. అంటే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన 40 దినాలు ఈ లోకంలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సిలువలో చనిపోయారో మనం చూసాం కదా, మనందరి కొరకు చనిపోయాడు కదా మన పాపాల గురించి. ఆయన చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత 40 రోజులు, దాదాపు 40 days ఈ లోకంలో ఆయన మనిషిగా అందరికీ కూడా ప్రత్యక్షమై ఆయన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాలు ఏంటి, ఎవరెవరితో కలిశాడు, ఏం మాట్లాడాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కదా. కాబట్టి అవన్నీ కూడా మనం వింటాం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, 40 days ఆయన ఉన్నారు. ఆ 40 daysలో ఆయన ఎవరెవరితో కలుస్తున్నారు, ఎవరెవరితో ఏం మాట్లాడారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా, అంటే మరణించక ముందు కూడా, అంటే సిలువలో మరణించక ముందు కూడా అప్పగించుకొని, దానికి ముందు కూడా అనేక మందికి ఆయన పలికినటువంటి మాటలు నిత్య జీవ మాటలుగా మనం నేర్చుకుంటూ వచ్చాం కదా, వేరే వేరే లెసన్స్ ద్వారా. అయితే తిరిగి లేచిన తర్వాత ప్రాముఖ్యత, ఆయన ఎవరెవరితో కలిస్తాడు, ఏ మాటలు పలికాడు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మొట్టమొదట మనము స్క్రిప్చర్ చూడాలి. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verses 3 and 4. స్లైడ్ మీరు చూస్తున్నారు కదా, మీరు ఈ వాక్యాన్ని అందరం కూడా చదువుకుంటాం. అందరు కూడా బైబిల్ తీయండి, మీరు ఎక్కడున్నా సరే బైబిల్ తీయాలి. ఎక్కడ కూర్చున్నా కూడా అందరూ సరిగ్గా కూర్చోవాలి, కూర్చొని బైబిల్ తీసుకొని కూర్చోవాలి. మీ దగ్గర పాటల బుక్స్ ఉండాలి, అదేవిధంగా సాంగ్ బుక్స్ ఉండాలి, మీ దగ్గర ఒక నోట్ బుక్ ఉండాలి కదా. ఏ విధంగా అయితే సండే స్కూల్కి వస్తారో మీ బైబిల్తో, అదేవిధంగా కూర్చోవాలి. అయితే ఇప్పుడు చూడండి, అందరు కూడా బైబిల్ తీయండి. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verses 3 and 4 చదువుకుందామా అందరము. ఫర్ ఐ డెలివర్డ్ unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures, and that he was buried, and that he rose again the third day according to the scriptures. ఇంకో వచనం కూడా చదువుకుందాం. నెక్స్ట్ స్లైడ్లో చూడండి, ఈ వచనం కూడా చదువుకుంటాం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 11 verse 25. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అందరం కూడా చదువుకుంటాం. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. ఇక్కడ చూడండి, ఇంకో వర్షన్లో ఉంది ఇక్కడ స్లైడ్ పైన, I am the resurrection and the life. He who believes in me will live even if he dies. ఇక్కడ చూడండి, ప్రాముఖ్యమైన మాట, I am the resurrection అంటున్నాడు. మనం రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా మన లెసన్ నేమ్. ఇక్కడ చూస్తే యేసుప్రభు పలికినటువంటి మాటలు ఏంటి చూడండి, రిజరెక్షన్ అంటున్నాడు. ఐ యామ్ ది రిజరెక్షన్, నేనే పునరుద్ధానమును జీవమును అంటున్నాడు కదా. ఇంకేమంటున్నాడు అక్కడ యేసుప్రభు వారు, హీ హూ బిలీవ్స్ ఇన్ మీ విల్ లివ్ ఈవెన్ ఇఫ్ హీ డైస్. అంటే ఎవరైతే యేసుప్రభునందు విశ్వసిస్తారో, ఆయనందు విశ్వాసం ఉంచుతారో, వారు చనిపోయినా సరే వారు తిరిగి లేస్తారు, వారు బ్రతుకుతారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికి కూడా చూడండి, ఇంతకుముందు స్లైడ్లో ఏం చూసాము వచనంలో, ఫస్ట్ కొరింథియన్స్ 15:3-4 ఏం చూసాము, క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. తర్వాత హీ వాస్ బరీడ్, దాని తర్వాత హీ రోజ్ అగైన్ ద థర్డ్ డే. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారమే జరిగినాయి, అంటే ప్రవచనాల ప్రకారం. ప్రాఫిట్స్ ఏదైతే చెప్పారో ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తలు, మనకు మోషే ప్రవక్త ఏ విధంగా అయితే చెప్పారో, ఇంకా ప్రాఫెసీస్ ఏవేవైతే ఉన్నాయో, సామ్స్లో కూడా డేవిడ్ కూడా చాలా వరకు కింగ్ డేవిడ్ కూడా చాలా ప్రాఫెసీస్ చెప్పాడు. సో కాబట్టి ఆ ప్రాఫెసీస్ ప్రకారము నెరవేర్చబడింది అని వాక్యం చెప్తా ఉంది. అంటే యేసుప్రభు గారి వారి గురించి ముందుగానే చెప్పబడింది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ముందుగానే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల ముందే దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త, మనందరి సృష్టికర్త, ఆయన మనిషిగా ఈ లోకానికి వస్తాడని చెప్పబడింది.
ఆయన మన కొరకు చనిపోతాడని చెప్పబడింది. ఆయన మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేపబడతాడని కూడా చెప్పబడింది. పిల్లలు, మనందరికీ కూడా గాస్పెల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సువార్త. మనం ఏం చెప్పాలి? ఎవరికి నేను సువార్త చెప్పాలి అంటే ఏ విషయాలు చెప్పాలి? సువార్త, గుడ్ న్యూస్. ఇప్పుడు నేను ఒకరికి రక్షించబడ్డానికి, నేను రక్షించబడ్డాను, నువ్వు కూడా రక్షించబడు అని చెప్పడానికి మనం ఏ మాటలు చెప్పాలి? ముఖ్యంగా మనకేం నేర్పించబడింది మన అసెంబ్లీలో, హెబ్రోన్లో? సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి మనిషిగా జన్మించాడు, నా కొరకు. దాని తర్వాత నా కొరకు ఆయన సిలువలో నా పాపముల నిమిత్తం బదులుగా ఆయన మరణించాడు. మూడవది, ఆయన నా కొరకు మరణము నుండి తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నాలుగో విషయము, నా కొరకు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి ఆయన తండ్రి కుడిపాశాన ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే దేవుడు, తన తండ్రి అయిన దేవుడు ఆయన ప్రక్కలో హీ సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే నా కొరకు ఆయన ఆరోహణమై పరలోకంలో ఉన్నాడు, ఉండి నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు నా పాపం నిమిత్తము. నేను ఏదైనా పాపం చేసి ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి వారిని క్షమించు అని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ఐదో విషయం ఏంటి సువార్తలో? ఆయన నా కొరకు తిరిగి రాయనే ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జన్మించడం మొదటి రాకడ, రెండవ రాకడ కూడా ఉంది. ఆయన మరలా నా కొరకు తిరిగి వస్తాడు. ఇదంతా కలిపితే సువార్త. 5 విషయాలు ఉన్నాయి. మొదట ఆయన జన్మము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇంకా ఆయన ఆరోహణము, 5వది ఆయన రెండవ రాకడ. ఈ 5 విషయాలు. 5 దేనికి సూచన? కృప, గ్రేస్. 5వ సంఖ్య దేనికి సూచన? బైబిల్లో వాళ్ళు, మన అంకుల్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, 5 నంబర్ దేనికి సూచన అంటే కృపకు సూచన అనమాట, గ్రేస్. మనము ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డామని చెప్తా ఉంది కదా. ఎఫిషియన్స్ 2:8 చెప్పబడతా ఉంది బైబిల్లో. ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం, మన మంచి క్రియల వలన కానే కాదు. మనం రక్షించబడడం అంటే అర్థం ఏంటి? దేని నుంచి రక్షించబడాలి మనము? యేసు అనగా పేరేంటి? దాని మీనింగ్ ఏంటి? యేసు, జీసస్ అంటే మీనింగ్ ఏంటన్నా మనకు తెలుసు కదా. ఏంటి? రక్షకుడు. రక్షకుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? డెఫినెట్గా రక్షించడానికే వచ్చాడు. దేని నుంచి రక్షించడానికి వచ్చాడు? మన పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు కదా. ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం, కానీ సాతానుడు ఎప్పుడు కూడా మన హృదయం నుంచి ఈ విషయం మర్చిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మర్చిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు పిల్లలు. ఎప్పుడు నువ్వు రక్షించబడలేదు, నీకు బైబిల్ తెలియదు, ఇదే ఊరికే సైతాను మన మైండ్లో ఊరికే చెప్తా ఉంటాడు, దాన్ని వినకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి మన పాపముల నుండి మనను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు, కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది కదా. అంతేనా? చూడండి ఇంకో స్లైడ్లో ఏముంది. కాబట్టి ఇది సువార్త, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాలు. ఈ 5 థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైనా మీరు సాక్ష్యం చెప్పాలి అని అంటే ఇవన్నీ నా అనుభవం అని చెప్పాలి. ఇది నేనంతా నేను నమ్ముతున్నాను, ఇది నా సువార్త అని చెప్పాలి. చూడండి ఈ స్లైడ్లో ఏముందో. జీసస్ 10 అమేజింగ్ అపియరెన్సెస్ ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్. ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్ అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత. ముఖ్యమైనటువంటి సంగతి ఈస్టర్. అంటే ఎందుకు ఆ విధంగా ఈస్టర్ అని పేరు పెట్టారంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన ఆయన లేస్తాడు అని యేసు ప్రభువే తనే చెప్పాడు. ఆయన సిలువలో ఆయన అప్పగించబడక మునుపు, ఆయన మరణించక మునుపు ఆయన శిష్యులతో కూడా ఎన్నోసార్లు చెప్పాడు, నేను ఈ విధంగా శ్రమల పాలయ్యి నేను మరణించవలసింది, కానీ నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు ఆయన ముందుగానే. ఆయన చెప్పిన ప్రకారమే, అంత మాత్రమే కాదు, పాత నిబంధనల్లో ఉన్నటువంటి లేఖనాల ప్రకారం కూడా ఆయన ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు, సమాధి నుండి తిరిగి లేచాడు ఆయన. ఇంతవరకు ఎవరైనా తిరిగి లేచారా? ఈ లోకంలో ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళ సమాధులు ఉన్నాయి ఇంకా, అంటే వాళ్ళు ఇంకా సమాధిలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా సమాధిలో కూడా బహుశా మట్టిలో కలిసిపోయారు, అట్లా విధంగా ఉన్నారు. అయితే యేసు ప్రభు గురించి ఏం చెప్పబడిందంటే, ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టదు. ఇప్పుడు చూడండి, మన పెద్దవాళ్ళు ఎంతోమంది చనిపోయారు కదా, వాళ్ళకి మనం ఏం చేస్తాము? నారాయణగూడ సిమెట్రీలో ఇక్కడ వెళ్ళి మనం సమాధి చేస్తాం కదా.
తర్వాత ఒక నెలలో 2 నెలల తర్వాత దాన్ని తోవి మనం చూస్తే ఏమొస్తుందంటే కుళ్ళిపోతారు. అందుకే పాతి పెట్టేది మనం. కుళ్ళిపోతారు, మట్టిలో కలిసిపోవాలి కాబట్టి పాతి పెడతాం కదా. కాబట్టి యేసు ప్రభు గురించి ఏం చెప్పబడిందంటే ఆయన శరీరం కుళ్ళు పట్టదు. అంటే దాని అర్థం ఏంది? కుళ్ళు పట్టక మునిపే ఆయన లేస్తాడని అర్థం అనమాట. అందుకే 3వ దినాన తిరిగి లేచాడు. 3rd డేనే, ఫ్రైడే, సాటర్డే, సండే. గుడ్ ఫ్రైడే ఎందుకు అన్నారు? ఆయన మనందరి కొరకు, మన పాపాల కొరకు, సర్వలోకం కొరకు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయ్యుండి కూడా తగ్గించుకొని మనకు బదులుగా ఆయన మరణించడం. దేని కొరకు? మన పాపానికి శిక్ష ఆయన తీసుకోవడం కదా. తిరిగి లేవడం అనంటే మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేవడం అనంటే మనం కూడా ఆయన ముందు విశ్వసిస్తే, ఇందాక వాక్యంలో చూసాం కదా, మనం ఆయన నమ్మినట్లయితే మనం మరణించినా సరికి తిరిగి లేస్తామని ఉంది కదా. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మీ యూ షల్ లివ్ ఈవెన్ ఇఫ్ యూ డై అని ఉంది కదా, జాన్ 11:25లో చూసాం కదా. అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనము తర్వాత మనమందరము చనిపోవాల్సిందే కదా. వయసు కూడా దానికి సంబంధం లేదు. ఎప్పుడు మనం చనిపోతామో ఎవరికి తెలియదు. న్యాచురల్గా చనిపోవాలంటే 80 ఏళ్ళ పైన 90 ఏళ్ళ పైన దాదాపు బతుకుతున్నారు అంతే. కానీ ప్రతి మనిషి చనిపోవాల్సిందే కదా. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా మనం తిరిగి లేస్తాము. అదనమాట యేసుప్రభు చెప్పినటువంటి మాటలు. చూడండి ఈ స్లైడ్లో ఏముంది, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. టైమ్ లైన్ ఆఫ్ పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్. అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఎవరెవరితో ఏ సీక్వెన్స్లో కలిశాడు అనేది రాయబడి ఉంది ఇక్కడ. దాదాపు 10 సార్లు 40 దినాల్లో కలిసినట్టుగా సువార్తల్లో, ఇంకా 1 Corinthians 15 చాప్టర్లో మెన్షన్ చేసినట్టుగా ఉంది. అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆరోహణం కాక మునుపు, ఆయన ఆరోహణం, ఇందాక సువార్త అంటే ఏంటి దాంట్లో చూసాం కదా, తిరిగి లేవడం, దాని తర్వాత ఆరోహణమే వెళ్ళిపోవడం పైకి. దానికి మధ్యలో 40 days ఆయన ఎవరెవరు కలిశాడు అనేది ఈ స్లైడ్లో రాయబడి ఉంది. చూడండి, ఇదంతా చదవడానికి మనకు టైం లేదు. ఫస్ట్ ఎవరు కలిశాడు? మేరీ మ్యాగ్డలిన్ కలిశాడు. దాని తర్వాత కొంతమంది ఇతర స్త్రీలతో కలిశాడు. వాళ్ళందరూ కూడా భక్తులైనటువంటి స్త్రీలు, యేసుప్రభు వారిని వెంబడించినటువంటి వాళ్ళు యేసుప్రభు శిష్యురాళ్ళు. అయితే దాని తర్వాత యేసుప్రభు శిష్యులకు ఎక్కువసార్లు కనబడ్డాడు. ఎక్కువసార్లు, చాలాసార్లు కనబడి వాళ్ళని కరెక్ట్ చేశాడు. వాళ్ళని కరెక్ట్ చేసి, మీరు నా చెప్పిన మాటలు కొన్ని మర్చిపోయారు, నేను తిరిగి లేస్తానన్న సంగతి కూడా మీకు జ్ఞాపకం లేదు, కానీ కూడా తగ్గించుకొని ఆయనే దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చి మాట్లాడి వాళ్ళకి కమాండ్మెంట్స్ ఇస్తాడు. ఆ కమాండ్మెంట్లో ఒక కమాండ్మెంట్ ఏంటి? గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్. అందరు కూడా గాస్పుల్ చెప్పండి. మనం కూడా రక్షించబడ్డామంటే ఎట్లా రక్షించబడ్డాం? ఇప్పుడు ఆ గాస్పుల్ వినే కదా. అంటే ఆ శిష్యులందరూ కూడా వెళ్ళారు. మన దేశానికి ఏ శిష్యుడు వచ్చాడు? థామస్ వచ్చాడు కదా. ఆ కమాండ్మెంటే. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పాడు కదా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన ఎవరెవరితో కలిశాడు, ఆయన ఏమేం మాట్లాడాడు, ఆ మాటల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకొని జ్ఞాపకం చేసుకుంటే మనకు తప్పనిసరిగా మనకు దేవునితో ఇంకా సన్నిహితంగా సంబంధం ఏర్పడుతుంది. జీసస్ క్రైస్ట్తో మనం ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అయిపోవచ్చు కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మేరీ మ్యాగ్డలిన్, దాని తర్వాత డిసైపుల్స్తో కలిశాడు. ఏ విధంగా కలిశాడో మనం లైన్గా చూస్తాం, సరేనా. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇది ఇప్పుడు ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మొట్టమొదట ఎవరికి ఆయన ప్రత్యక్షమయ్యాడు? మేరీ మ్యాగ్డలిన్ అన్నది చూడండి ఇక్కడ, మేరీ మ్యాగ్డలిన్. సో జాన్స్ గాస్పుల్ చాప్టర్ 20లో వర్సెస్ 11 to 18 ఈ వచనాల్లో రాయబడి ఉంది ఈ విషయాలన్నీ కూడా. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 20 వర్సెస్ 11 to 18 చాలా పెద్ద ఉంది కదా. ఇవన్నీ 11 to 18 ఇవన్నీ చదవలేము, ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి మనం అన్నీ చదవలేము. కానీ ఒక్క వచనం చదివి వినిపిస్తాను చూడండి. ఫస్ట్ వర్స్ అంటే 11th వర్స్, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 20 verse 11. But Mary stood without at the sepulchre weeping, and as she wept, she stooped down and looked into the sepulchre. అంటే మేరీ మ్యాగ్డలిన్, తను ఈ స్త్రీ, ఈమె ఏం చేస్తుందనంటే, సెపల్క్రే అంటే అర్థం ఏంటి? సమాధి. ఆ సమాధి దగ్గర నిల్చొని తాను ఏడుస్తూ ఉంది. ఎందుకు? అక్కడ యేసుప్రభు వారు లేరు, ఆయన తిరిగి లేచేశారు ఆ పాటికి.
ఎప్పుడు వెళ్ళింది? తాను సండే మార్నింగ్ వెళ్ళింది, ఉదయాన్నే వెళ్ళింది. ఉదయాన్నే తాను వెళ్ళిన వెంటనే తాను యేసు ప్రభుని చూడలేదు. తాను సమాధిలో లేడు. షీ స్టూప్ డౌన్ అండ్ లుక్డ్ ఇన్ టు ద సెపల్క్రీ అని చూడండి. అంటే తాను తొంగి చూస్తూ ఉంది, లోపల ఏమైనా ఉందా? సమాధి లోపల లేరే ఎవరు. అక్కడ ఏమైంది? ఏంజల్స్ అపియర్ అయ్యారు. 2 ఏంజల్స్ అపియర్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారు చూడండి 12th verse. అండ్ seeth 2 angels in white sitting, the one at the head and the other at the feet, where the body of Jesus had lain. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడైనైతే వారు అక్కడ తన యొక్క భౌతిక దేహాన్ని తాను చనిపోయిన తర్వాత అక్కడ పెడతారో ఆ ప్లేస్లోనే యేసు ప్రభువారి తల ఎక్కడుండిందో అక్కడ ఒక శిష్యుడు, కాళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఒక శిష్యుడు, అక్కడ ఒక దూత, దేవుని దూత, 2 దూతలు అక్కడ కూర్చోవడము తాను చూసిందనమాట. 2 దేవుని దూతలు అక్కడ కూర్చొని ఉన్నారు లోపల. యేసు ప్రభువారు లేరు, ఆయన తిరిగి లేచారు. దేవుని దూతలు ఆ యొక్క ఎంటీ టూమ్లో, ఆ ఎంటీ సెపల్క్రేలో, ఆ ఎంటీ సమాధిలో లోపల ఉన్నారు. అది మేరీ తాను చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు దూతలు తనతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఏమని జవాబిచ్చారు? అండ్ దే సే అంటు హర్, ఉమెన్ వై వీపెస్ట్ దో, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటూ ఉన్నారు. వాళ్ళు ఏంజల్స్ మాట్లాడుతున్నారు. మేరీ మ్యాగ్డలీన్తో ఏంజల్స్ మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి? ఎంటీ సమాధి నుంచి, ఎంటీ టూమ్, ఎక్కడైతే యేసుప్రభువారిని పెట్టారో అక్కడి నుంచే. అక్కడ యేసుప్రభువారు లేరు, తిరిగి లేచారు, అక్కడ లేరు. అయితే చూడండి ఏం జరిగిందో తర్వాత. She said unto them, because they have taken away my Lord, I know not where they have laid him. యేసు ప్రభువారిని ఎక్కడ పెట్టారో నాకు తెలియదు అని ఏడుస్తూ ఉంది. అంటే తనకు అమాయకత్వం, తాను మర్చిపోయింది. యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న సంగతి తనకు జ్ఞాపకం లేదు. బహుశా తను సరిగా విని గ్రహించలేకపోయింది. ఒక మనిషి చనిపోయినవాడు తిరిగి లేవగలడా? ఈయన బహుశా ఇంకా గొప్ప ప్రవక్తనేమో, దేవుని నుంచి వచ్చిన గొప్ప ప్రవక్తనేమో, అధికారం కలిగిన వాడు కాబట్టి ఆ విధంగా ఉన్నాడేమో అని అనుకుంటా ఉంది. అంతేకాని ఎక్కువగా నాలెడ్జ్ లేదు. కానీ కూడా పర్వాలేదు అనుకుంటున్నాడు దేవుడు అయినా కూడా కనికరం చూపించే దేవుడు కదా. మనకు ఎన్నో విషయాలు తెలియదు, ఇంకా చాలా విషయాలు మనకు అర్థం కాలేదు. అయినా కూడా జీసస్ క్రైస్ట్ ఏం చేస్తాడు? మనకి ఇంకా కూడా మన సండే స్కూల్ టీచర్స్ ద్వారా ఇంకానూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, ఇంకా నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు, మనం మర్చిపోయింది ఇంకా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కదా. మన ఇండివిజువల్ క్లాసెస్లో కానీ, క్లోజింగ్ లెసన్స్లో కానీ కదా చాలాసార్లు చెప్తూ ఉంటాడు. మీరు పర్సనల్గా మీరు మౌన ధ్యానం కలిగి ఉన్నప్పుడు కానీ ఎన్నోసార్లు మీరు నేర్చుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఆమె కూడా అలాగే మర్చిపోయింది. అయితే ఇక్కడ చూడండి అద్భుతంగా ఏం జరిగిందో 14th verse. అండ్ వెన్ షీ హ్యాడ్ దస్ సెడ్, షీ టర్న్డ్ హర్ సెల్ఫ్ బ్యాక్ అండ్ సా జీసస్ స్టాండింగ్. యేసు ప్రభువు వారు తన వెనక నిల్చోవడమే చూసింది. చూడండి ఎట్లా ఉంది, ఎంత అద్భుతం చూసారా. ఆయన తిరిగి లేచి ఆయన తన దగ్గరికే వచ్చాడు. ఆమె తన కొరకు వెతకడానికి ప్రయత్నం చేసింది, కానీ ఎలా వెతుకుతుంది యేసు ప్రభుని? ఆయన డెడ్ బాడీ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంది. కానీ తనకెవరు కనబడ్డారు? సజీవంగా నిల్చున్నటువంటి యేసు ప్రభు కనబడ్డాడు. అంటే బ్రతికున్నాడు, ఆయన బ్రతికాడు. ఆయనకు మరణమే లేదు కదా, ఆయన మరణించాల్సి వచ్చింది మన కొరకు అంతేకాని ఏదో తప్పిదారిగా చనిపోయాడు సరేలే అని దేవుడు ఆయన లేపినట్టుగా కాదు. ఆయన ఏమన్నాడు? అన్న చెప్పారు కదా లాస్ట్ వీక్లో, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఐ గివ్ మై స్పిరిట్ అంటున్నాడు. అంటే నా ఆత్మ నీకు అప్పచెప్పుకుంటున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఆయన అప్పచెప్పుకుంటేనే కానీ మరణం రాలే, ఆయననే అప్పచెప్పుకొని మరణించాడు కాబట్టి ఆయననే తిరిగి లేవగలడు. ఎందుకు? పాపం లేనివాడు. మనమందరం పాపలం కాడు, మనం చనిపోయినా మనం లేవలేం, మనం చనిపోవాల్సిందే అంతే. ఇంకా చనిపోయిన తర్వాత నరకమే తర్వాత. అలాంటి మన కొరకు ఆయన ఏం చేశాడు? మనకు బదులుగా ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఎందుకు? ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం కూడా ఒకప్పుడు ఆ విధంగా తిరిగి లేస్తామని. చూడండి మేరీ ఎంత భాగ్యవంతురాలు, ఎంత అదృష్టం చూడండి ఆమెది, ఎంత బ్లెస్సెడ్
లేడీ ఫస్ట్ ఎవరికి అపియర్ అయ్యారు? మేరీ మ్యాగ్డలిన్కే. ఎందుకంటే షీఈస్ హ్యావింగ్ వర్షిపింగ్ హార్ట్. ఇంతకుముందు కూడా యేసుప్రభు పాదాల నీ దగ్గరకు వచ్చి తాను ఆ యొక్క అత్తరును అంటే కాస్ట్లీ ఆయింట్మెంట్ తాను పోసి యేసుప్రభును పూజించడం, ఆయన ఆరాధించడం, ఆయనను గొప్ప చేయడం, ఎంతో ఖర్చుతో కూడినటువంటి దాంతో కూడా తను ఆరాధన భావం కలిగి ఉంది. ఆరాధన చేసే వాళ్ళకి యేసుప్రభు ఎప్పుడు కనబడతాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో దేవుడు ఉంటాడు కాబట్టి వారి దగ్గరగానే ఉంటాడు. ముఖ్యంగా పిల్లలతో కూడా చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన దేవుని దూతలు కూడా పిల్లలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎప్పుడు దగ్గరగా ఉంటాడు, సమీపంగా ఉంటాడు, వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడు చిన్నపిల్లలకి కదా. అట్లయితే ఇక్కడ మేరీ మ్యాగ్డలిన్ ఈమెకి ఏంటంటే యేసుప్రభు వారు వెనకల్నే అపియర్ అయ్యాడు. అపియర్ అయ్యగానే మేరీ ఆయనలో గుర్తుపట్టదా? మేరీ ఆయనలో గుర్తుపట్టదు. తన హృదయం నిండా యేసుప్రభు ఉంది కానీ చూసి గుర్తుపట్టలే. గార్డెనర్ అనుకుంది. అక్కడ గార్డెనర్ అనుకుని ఏమంటుందంటే, మీరు కొంచెం యేసుప్రభు అని ఎక్కడ తీసుకెళ్లారో చెప్తారా? నేను తీసుకెళ్తాను కావాలంటే అని అంటుంది. ఆమె అంటే యేసుప్రభును మోసుకొని వెళ్తాను అని అంటుంది. ఎంత అమాయకం! కాబట్టే అమాయకులు అంటే చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారికి దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. అందుకే ఫస్ట్ వచ్చాడు తన దగ్గరికి. చూసారా, చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారికి దేవుడు ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు. తెలివితేటలు ఉపయోగించి చాలా క్లెవర్ అని ఉపయోగించుకునే వారికి దేవుడు దూరం అవుతాడు. గర్వంతో నిండిన వారికి దేవుడు ఎప్పుడు సమీపంగా ఉండడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? హంబుల్గా ఉండాలి, అమాయకంగానే ఉండాలి కదా. అయితే చూడండి, ఇక్కడ యేసు ప్రభువును తర్వాత గుర్తుపట్టింది. ఎప్పుడు? మేరీ అని పిలిచిన తర్వాత గుర్తుపట్టిన తర్వాత తను ఏంటంటే పాదాలను ఆయన టచ్ చేసి మళ్ళా ఆరాధించాలని కోరింది. రబ్బోని అంటుందంటే బోధకుడా అని అర్థం అనమాట. టీచర్, ఏ గుడ్ టీచర్ అని అర్థం. తాను ఆ విధంగా దగ్గరికి ఇట్లా ఉంగి ఆరాధన చేయబోతూ ఉంటే నన్ను తాకొద్దు. చూడండి, స్లైడ్లో చూస్తున్నారు కదా మీరు, మేరీ మ్యాగ్డలిన్ స్లైడ్లో చూడండి. యేసు ప్రభు చేయలా చూపిస్తున్నాడు, వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు? ఇంకా నేను తండ్రి యొద్దకు ఆరోహణమే వెళ్ళలేదు, నీ తండ్రి యొద్దకు, నా తండ్రి యొద్దకు, నీ దేవుని యొద్దకు, నా దేవుని యొద్దకు ఇంకా నేను వెళ్ళలేదు అంటున్నాడు. అంటే చూడండి రిలేషన్షిప్ ఎట్లా ఉందో. యేసుప్రభుని విశ్వసిస్తే మనం అందరం కూడా దేవుని పిల్లలమే. ఫాదర్ అని పిలిచేయవచ్చు దేవుణ్ణి కదా, ఫాదర్ అని పిలిచేయవచ్చు. సో కాబట్టి ఆ విధంగా తనతో మాటలు పలుకుతున్నాడు. ఇంకా నన్ను తాకవద్దు అంటున్నాడు. కానీ ప్రత్యక్షమయ్యాడు తాను. ఎంత కనికరం, ఎంత జాలి కలిగినటువంటి దేవుడు చూడండి. అమాయకమైనటువంటి ఆ స్త్రీ తాను పొద్దున్నే వచ్చింది, ఎర్లీ మార్నింగ్ సండే, ఇంకా చీకటిగా ఉండగానే వచ్చింది. అంటే రాత్రి తాను పడుకున్నప్పుడే నిర్ణయించుకుంది, నేను ఉదయాన్నే లేచి నేను వెళ్ళాలి, యేసుప్రభుని చూడాలి, నేను కాస్ట్లీ ఆయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆయన బాడీకి అంతటి కూడా నేను అప్లై చేయాలి అనుకుంటూ వెళ్ళింది. కానీ అక్కడ లేడు. ఎందుకు? తిరిగి లేచాడు. అమాయకంగా తాను వెళ్ళింది థర్డ్ డే కూడా. కానీ యేసుప్రభు ఏం చేశాడు? తన దగ్గరికే వచ్చాడు, తన వెనకలనే నిల్చున్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడు చూడండి, ఎంత మంచి దేవుడు కదా. కాబట్టి మనకు కూడా ఆయన సమీపంగా ఉండాలంటే మనం ఎప్పుడు ఆరాధన చేయాలి తను ఆరాధన చేసే బిడ్డలంటే యేసు ప్రభువుకు చాలా ఇష్టం. అయితే అంత మాత్రమే కాదు, తను ఏం చేసిందంటే సెకండ్ ఇమేజ్లో చూడండి, అదే స్లైడ్లో, సేమ్ స్లైడ్లో సెకండ్ ఇమేజ్ చూడండి. తాను యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి తాను చెప్పింది. తనే కాదు, ఇంకా వేరే స్త్రీలు కూడా తనతో పాటు ఉన్నారని రాయబడి ఉంది. మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాము. అయితే వాళ్ళు కూడా వెళ్ళారు, యేసుప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. కానీ మేరీ మ్యాగ్డలిన్ స్పెషల్గా వెళ్ళి చెప్పినట్టుగా రాయబడి ఉంది. తాను వెళ్ళి శిష్యులతో యేసు ప్రభు వారిని నేను చూచాను అని చెప్పింది. తిరిగి లేచినటువంటి యేసు ప్రభువుని నేను చూచాను. వాళ్ళందరూ ఎట్లా చూస్తున్నారు చూడండి, ఎట్లా వింటున్నారు. వాళ్ళందరూ చెప్తా ఉంటే షాక్ అయ్యి, ఇంతకుముందే విన్నారు యేసు ప్రభు లేస్తాడని, కానీ వారికి జ్ఞాపకం లేదు. అయ్యో అన్యాయం అయిపోయామో మనము, యేసుప్రభు పోయాడు, ఇప్పుడు జ్యూస్ మమ్మల్ని చంపేస్తాడు, ఇప్పుడు యేసుప్రభు నీ లేచాడు, నేను తిరుగుతున్నానంటే అని భయపడతా లోపల కూర్చున్నారు.
కదా, అటువంటి పరిస్థితుల్లో. కాబట్టి మేరీ మ్యాగ్డలిన్ లాగా మనం కూడా ఆరాధన కలిగినటువంటి బిడ్డలు ఉంటే దేవుడు తానే మనకు సమీపంగా వస్తాడు, తానే మనతో ఉంటాడు కదా. చూడండి, టు అదర్ మేరీ సెకండ్ అపియరెన్స్, ఇది సెకండ్ అపియరెన్స్. చూడండి, హీ అపియర్ టు అదర్ మేరీ, సలోమి, జోయానా అండ్ అదర్ ఉమెన్. ఈవెన్ మేరీ మ్యాగ్డలిన్ కూడా ఉంది వీళ్ళతో పాటు. అయితే వాళ్ళందరికీ కూడా యేసు ప్రభువారు హీ అపియర్డ్ గ్లోరియస్లీ, వాళ్ళందరికీ కూడా కనబడిన వెంటనే వాళ్ళ ఆశ్చర్యంకి గురైపోయారు. వాళ్ళ కళ్ళ ముందే తన ఆత్మను అప్పగించుకొని చనిపోయినటువంటి యేసు ప్రభువు ఇప్పుడు తిరిగి లేచినటువంటి దేవునిగా మరణాన్ని ఆయనను గెలవలేకపోయింది. ఆయన గెలవలేకపోయింది. మరణం ఆయనను ఆ విధంగా సమాధిలో ఉంచలేకపోయింది. మరణానికి ఇంకా శక్తి లేదు. మరణానికి కూడా శక్తి ఉందా? ఉంది. ఎందుకంటే ఒకసారి చనిపోయిన వ్యక్తి మళ్ళా బతకలేడు కాబట్టి శక్తి, అది మరణానికి ఉన్నటువంటి శక్తి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఉంది కదా బైబిల్లో. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ డెత్ వేర్ ఈజ్ దై విక్టరీ, ఓ డెత్ వేర్ ఈజ్ దై స్టింగ్. కాబట్టి ఈ మరణం అనే ముళ్ళును విడిచి తాను వచ్చాడు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన చుట్టూ ఒక పాముని మెడలో వేసుకోవచ్చు అంటారా? పాముని ఇట్లా పెట్టుకొని ఇట్లా ఉండొచ్చు అంటారా? మొత్తం మెడలో వేసుకొని పాముని ఉంచొచ్చు అంటారా? ఒకవేళ దానికి కూరలు ఉన్నాయనుకోండి, దాంతో ఇట్లా పొడిచేస్తుంది మొత్తాన్ని, మనల్ని చచ్చిపోతాం. అదే దాని యొక్క కూరలు పీకేసామనుకోండి, దాని నోట్లో దాని 2 పళ్ళు ఉంటాయి, ఫ్యాన్స్ అంటారు వాటిని 2 పీకేసామనుకోండి, పాములు పట్టే వాళ్ళు అదే పీకేస్తుంటారు. ఆ 2 పీకేసి అప్పుడు ఇచ్చేస్తే మనం కూడా స్టైల్లో 2-3 పాములను వేసుకొని ఇట్లా స్టైల్గా నిలబడచ్చు. దానిదే ఉంది, ఎన్ని పాములను వేసుకొని నిలబడచ్చు. ఎందుకంటే అది కరిచినా మనకి ఏం కాదు. కాబట్టి అంటే అర్థమైంది, ఇక మరణం భయం లేదు. ఇంతకుముందు కూరలో ఉన్న పాము ఉండింది, మరణం భయం ఉంది, చనిపోతాను కాబట్టి వేసుకోని నేను పాముని అంటారు. ఇప్పుడు ఆ కూరలు వీకేసిన తర్వాత వేసుకుంటే ఏమైంది? మరణ భయం పోయింది. అదేవిధంగా మరణం అనే ముళ్ళును కూడా ఆయన విరిచేశాడు అనమాట. దానికి ఉన్న శక్తిని ఆయన విరగొట్టేశాడు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరణంపై గెలవడమే ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశం కదా. అర్థం చేసుకోండి, బాగా వినాలి అందరు కూడా. చూడండి, అయితే స్పెషల్గా వీళ్ళకి ఏం చెప్పాడు అని అంటే, ఈ అదర్ ఉమెన్ కలిగి మళ్ళీ వెళ్ళి డిసైపుల్స్గా చెప్పమన్నాడు. ఆయన మనసు అంతా కూడా డిసైపుల్స్ మీదనే ఉంది. చూడండి, యేసు ప్రభు వారు తన శిష్యులకు ఏదైతే చెప్పాడో అది జ్ఞాపకం లేదు. వీళ్ళు ఎదురు పడుతున్నారు కానీ శిష్యులు మాత్రం ఎదురు పడట్లే. లోపల ఉన్నారు, రూమ్లో, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి, నేను తిరిగి లేచానని చెప్పండి, నేను గ్యాలిలీ వైపే వెళ్తున్నాను, మీరు వెళ్ళి చెప్పండి, నేను అక్కడ పని ఉంది, అక్కడ కూడా వెళ్ళాలి, మీరు వెళ్ళండి చెప్పండి అని అన్నాడు. కాబట్టి వాళ్ళు కూడా పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులకు ఇన్ఫార్మ్ చేస్తారు, యేసు ప్రభు తిరిగి లేచాడంట. అనగాన వెంటనే అప్పుడు ఏమైందంటే, సైమన్ పీటర్ తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధిలో చూస్తాడు, అక్కడ యేసు ప్రభు వారు లేరు, కనబడరు యేసుప్రభు. అయితే థర్డ్ అపియరెన్స్ కూడా యేసుప్రభు వారు సెకండ్ అపియరెన్స్ ఎవరికి? టు ద అదర్ ఉమెన్. అయితే థర్డ్ అపియరెన్స్ ఎవరు కనబడ్డాడు అంటే సైమన్ పీటర్ కనబడ్డాడు అని రాయబడి ఉంది, బైబిల్లో ఉంది. మనం బైబిల్లో చూస్తాం ఆ విషయాన్ని. కానీ తనతో స్పెషల్గా ఏం మాట్లాడాడు అనేది తెలియదు. తర్వాత శిష్యులందరితో మాట్లాడినప్పుడు పేతురుతో కూడా మాట్లాడతాడు, ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ స్పెషల్లీ వాట్ హీ స్పోక్ టు అపోజల్ పీటర్, we don't know, because apostle Peter want to just verify whether the words of those women are true or not, అంతే. కాబట్టి స్పెషల్ మాటలు ఏమి కూడా మాట్లాడకపోయి ఉండొచ్చు, కాబట్టే రాయబడలేదు కదా. నువ్వు అన్నీ చెప్పేది ఒట్టి మాటలే అని అన్నారు వాళ్ళంతా శిష్యులు. ఆ ఉమెన్ వెళ్ళి స్త్రీలు వెళ్ళి చెప్పిన తర్వాత ఇవన్నీ ఒట్టి మాటలు నువ్వు చెప్పేవి అని అన్నాడు. కాబట్టి బహుశా అప్పుడు పేతురుతో ఏం మాట్లాడి ఉండరు, కొంచెం టైం ఇచ్చాడు యేసుప్రభు. చెప్పిన గానా అట్లీస్ట్ వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారా అని. రాలేదు. అయితే థర్డ్ అపియరెన్స్ మాత్రం సైమన్ పీటర్కి కనబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఫోర్త్ అపియరెన్స్, క్లియోపాస్ అండ్ కంపానియన్ ఆన్ రోడ్ టు ఇమ్మాయుస్. ఇమ్మాయు మార్గంలో వెళ్తున్నటువంటి ఇద్దరు,
ఒక ఆయన పేరు క్లియోపాస్, ఇంకొక ఆయన కూడా ఆయనతో పాటు ఉన్నారు. వారిద్దరు కూడా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇమ్మాయిస్ అనేటువంటి ఒక ప్లేస్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని గమనించి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో గమనించి, యేసు ప్రభు కూడా ఆయన్నే వారితో పాటు వచ్చి ఆయన కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. వారితో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఆయన తనను గుర్తుపట్టకుండా చేశాడు. వాళ్ళని గుర్తుపట్టరు వాళ్ళు, ఎందుకంటే యేసు ప్రభువే గుర్తుపట్టకుండా చేశాడు కాబట్టి గుర్తుపట్టరు. అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. చూడండి, తీయండి అందరు కూడా. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24. చూడండి ఇక్కడ వర్స్ 13. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24 వర్స్ 13. And behold, two of them went that same day to village called Emmaus, which was from Jerusalem about 60 furlongs. సో 60 furlongs డిస్టెన్స్ ఉన్నటువంటి, అంటే 300 furlongs అనమాట, ఉన్నటువంటి డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎమ్మాయస్ అనేటువంటి ప్రాంతానికి, యెరూషలేం నుంచి అంత దూరంలో ఉన్నటువంటి ప్రాంతానికి వీళ్ళిద్దరు వెళ్తున్నారు. అండ్ దే టాక్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ హ్యాడ్ హ్యాపెండ్. ఏదైతే జరుగుతూ ఉందో, అంటే స్త్రీలు వాళ్ళు వచ్చి చెప్పారు యేసు ప్రభు వారు లేరు అని. అయితే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు వారి బాడీ అక్కడ లేదేమో, లేకుంటే ఎవరైనా దొంగిలించుకొని వెళ్ళారా, రకరకాల మాటలన్నీ కూడా ఆ యొక్క విలేజ్లో మాట్లాడుకుంటూ ఉంటున్నారు, ఆ జెరూసలేం ఏరియాలో. అయితే అవే మాటలు వీరిద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్ళారంట, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ యేసు ప్రభు తిరిగి లేచాడని వీళ్ళకి తెలియదు అన్న మాటలు వాళ్ళు మాట్లాడుకోవట్లే. అంటే వాళ్ళకు కూడా అర్థం కాలే. వాళ్ళు కూడా యేసుప్రభు శిష్యులే. అక్కడికి వెళ్ళి యేసుప్రభు తన మాటలతో వాళ్ళని కూడా వెలిగించాడు. వారు కూడా రక్షించబడిన వ్యక్తులే, వాళ్ళు కూడా శిష్యులుగా పిలవబడిన వ్యక్తులే. అయితే వారికి మాత్రం గ్రహింపు లేకుండా ఉంది. చూడండి 15th verse. And came to pass that while they communed together and reasoned, Jesus himself drew near and went with them. Jesus himself drew near and went with them. యేసు ప్రభు తానే వారి దగ్గరికి వచ్చి వారితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. తానే వచ్చారు యేసు ప్రభు, తానే. ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఇక్కడ తానే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎక్కడున్నారు? తిరిగి లేచినటువంటి యేసు ప్రభు నేను కలవాలని పరిగెత్తిన వాడు ఎవరూ లేరు. సో ఆ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రాలేదండి. కానీ తానే వెళ్ళాడు. చూడండి ఎంత క్లియర్గా ఉందో. జీసస్ హిమ్సెల్ఫ్, తనంత తానే, డ్రూ దెమ్ నియర్, వాళ్ళ దగ్గరికి తానే వెళ్ళి వారితో పాటు నడుస్తున్నాడు. యేసు ప్రభు వారితో నడిచే భాగ్యం వారికి కూడా కలిగింది. కానీ తెలియదు, ఇంకా గుర్తుపట్టకుండా అదే విధంగా నడుస్తూ ఉన్నాడు. ఎందుకు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగారు. అడుగుతా ఉంటే మీకు తెలియదా? కొత్త వ్యక్తిలా ఉన్నావు, చూడడానికి యూదుల్లాగానే ఉన్నావు, కానీ మీకు ఏం తెలియదా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో, ఈ ప్రాంతాల్లో ఏమేమి మాట్లాడుకుంటున్నారు అందరూ యేసు ప్రభు గురించి? అదే వాళ్ళు చీఫ్ ప్రీస్ట్ వాళ్ళందరూ కలిసి యేసు ప్రభు వారిని అప్పగించారు కదా, అంటే సిలువ వేయించారు కదా. సిలువ వేయించిన తర్వాత బాడీని జోసెఫ్ అరిమతయ ఆయన యొక్క సమాధిలో పెట్టారు కదా. పెట్టిన తర్వాత ఆయన బాడీ కనబడట్లేదని మాట్లాడుకుంటున్నారు కదా. ఇవన్నీ తెలియదా నీకు అని అంటున్నారు. ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు అయితే ఆయన ఏమంటాడనంటే, అయితే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభుతో, కొంతమంది ఉమెన్ మాత్రం, కొంతమంది స్త్రీలు మాత్రం ఆయన సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 ఏంజల్స్ కనబడ్డారు అని చెప్పారు. ఆ మాటలు మాకు కూడా తెలిసినాయి, ఆయన తిరిగి లేచాడంట అని వాళ్ళు చెబుతున్నారు మరి అని అన్నారు. ఈ విషయం కూడా వాళ్ళకి తెలిసింది. అంటే అట్లీస్ట్ సెకండ్ పర్సన్, ఇంకొక వ్యక్తి అయినా, చూసినటువంటి వ్యక్తి చెప్పినా కూడా కనీసం నమ్మగలిగినటువంటి పరిస్థితిలో లేకపోయినను, ఎంత కృపగల దేవుడు అంటే, దేవుడు తానంత తానే శిష్యులతో పాటు, అంటే వీరిద్దరితో పాటు, క్లియోపాస్ ఇంకా తనతో పాటు నడవడానికి, వారికి వెలిగింపు కలిగేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, జ్ఞాపకం తెప్పియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తర్వాత ఇంకా డైరెక్ట్గా మాట్లాడారు, వారికి అర్థం కాలే. ఇక్కడ చూడండి 25th verse ఏముంది?
24:25. Luke's Gospel 24:25. Then he said unto them, O fools and slow of heart, to believe all that the prophets have spoken. Ought not Christ to have suffered these things and to enter into his glory? ఇవన్నీ కూడా ప్రాఫిట్స్, మోసెస్ వీళ్ళందరూ కూడా చెప్పలేదా? యు ఫూల్స్, బుద్ధి లేని వాళ్ళ అంటున్నాడు. మనం కూడా చాలాసార్లు తిడతారు కదా, హోంవర్క్ సరిగా రాకపోయినా, సరిగా మెమరీ వర్క్ తెలిపి కదా, బుద్ధి ఉందా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నేను అంటారా? ఎంత అన్నా మళ్ళీ బుద్ధి రాదు మనకి కదా. ఎన్నిసార్లు చెప్పినా మన తల్లిదండ్రుల మాట వినాలి. బుద్ధి లేదా నీకు, తల్లిదండ్రులకు ఎదురు మాట చెప్తామంటే మళ్ళా అట్లాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు మనకు బుద్ధి మాటలు చెప్పినా సరే బుద్ధి రాదు కదా. ఎన్నోసార్లు మనము ఫెయిల్ అయిపోతాం, ఫెయిల్ కదా. కానీ కూడా నిరుత్సాహపడకూడదు ఆ విధంగా. కానీ ఫూల్స్ లాగానే ఉండకూడదు కదా. అండ్ స్లో ఆఫ్ హార్ట్ అని రాయబడం చూడండి. వీ షుడ్ నాట్ బి లైక్ స్లో ఆఫ్ హార్ట్. మన మనసు, మన హృదయంలో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో దేవుని గురించి ప్రాముఖ్యంగా, మనము త్వరితంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. నాకు ఇది అర్థం కాలేదు ప్రభువా, నాకు నేర్పించు అని ప్రేయర్ చేయాలి. దేవుడు నేర్పిస్తాడు. మన మమ్మీని, మన డాడీని, లేకుంటే సండే స్కూల్ టీచర్స్ని, లేకుంటే పెద్దవారైన అంకుల్ వాళ్ళని ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళు దర్శించడానికి వచ్చినప్పుడు కానీ వాళ్ళని అడగాలి. నాకు ఇది అర్థం కావట్లేదు అంకుల్, నాకు చెప్పాలి. ఆ ఆశ మన లోపల ఉండాలి. అలా అర్థం చేసుకోకుండా మన దారిలో మనం వీళ్ళలాగా ఇట్లాగే వెళ్ళిపోతాం మనం అనుకోండి. ఏదో మాట్లాడుకుంటున్నారంట, ఏదో జరిగిందంట, ఏదో ఉందంటలే, మన దారిలో మనం పోదాం అన్నట్టుంది. అట్లా ఉండకూడదు. అది మంచిది కానే కాదు కదా. ought not Christ to have suffered these things and to enter into his glory? యేసు ప్రభువారు ఈ శ్రమలు పొంది ఆయన మహిమలోనికి వెళ్ళాలని లేదా, అది మీకు తెలియదా అంటున్నాడు. మీ జ్ఞాపకం రాలేదా అని అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ ఇద్దరు వ్యక్తులతో, క్లియోపాస్ ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరితో కూడా యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. వాళ్ళు ఇంకా యేసు ప్రభు అని తెలియదు, యేసు ప్రభు కావాలని ఇంకా ప్రత్యక్షపరచుకోలేదు. అంటే నేను యేసు ప్రభువుని అని వాళ్ళకి చెప్పకుండా, అంటే మొహం వాళ్ళకు అర్థం కాకుండా చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే యేసు ప్రభుని హృదయంలో గుర్తుపట్టాలని. చూసి గుర్తుపట్టడం యేసు ప్రభువుకు అంతగా ఇష్టం లేదు. చూసి ఇంకా నేనే యేసు ప్రభువుని అని చెప్పి గాల్లో ప్రత్యక్షమైపోయి నేనే ఉన్నాను, అందరు లేచాను అని అంటే కూడా ప్రజలు నమ్మరు చాలామంది. ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడే ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు భూతం దయ్యం అని అన్నారు, పారిపోయారు, భయపడ్డారు. కాబట్టి తప్పనిసరిగా అందుకే దేవుడు అందరికీ కూడా నేనే రక్షకుడిని అని ఒకసారి ప్రత్యక్షం అయితే గాస్పుల్ అందరికీ చేరిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ ఆ విధంగా కాదు. నమ్మరు ఎవరు. ఎన్ని అద్భుతాలు చెప్పినా కూడా నమ్మరు, ఎన్ని అద్భుతాలు చేసినా నమ్మరు. మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడమే నిజమైన రక్షణ. అందుకే దేవుడు అందుకే పెట్టాడు ఆ విషయాన్ని. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు చూచి రక్షించబడ్డాము అనేది వాక్యంలో లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, వీళ్ళు కొంచెం ఫూల్స్గా ఉన్నారు, స్లో ఆఫ్ హార్ట్గా ఉన్నారు, కొంచెం వీళ్ళ హృదయంలో వీళ్ళకి కొంచెం నిదానంగా ఉన్నారు, అంత ఫాస్ట్గా గ్రహింపు లేదు. కాబట్టి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని మోషే ధర్మశాస్త్రం నుండి, ప్రాఫిట్స్ నుంచి, మొత్తం అంతా ప్రాఫిట్ బుక్స్ ఉన్నాయి కదా, జెరెమయా, ఐజయా, ఎజెకియల్, ఇవన్నీ విషయాల్లో నుంచి దాని నుంచి తీసి ఆ విషయాలన్నీ యేసు ప్రభువు గురించి ఏవైతే చెప్పబడినాయో, ఆయన ఏ విధంగా శ్రమలు పాల్గొవాలి, ఏ విధంగా ఆయన తిరిగి లేవాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి గ్రహింపుకి వచ్చింది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, అవునా ఈయన చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఈయన మంచి వ్యక్తి అని. ఇంకా గుర్తుపట్టలేదు కదా వాళ్ళు, ఇంకా యేసుప్రభు అని, ఇంకా యేసుప్రభు ఆయన కనపరచుకోలేదు కదా. అయితే మా ఇంట్లోనే ఉండండి, మీరు మా ఇంట్లోనే ఉండి భోజనం చేయండి, లేట్ అయిపోయింది సాయంత్రం, మీరు మా ఇంట్లోనే ఉండండి అంటే, ఇప్పుడు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెనెత్తుకొని ఆ విధంగా విరిచినప్పుడు, అంటే ఇంతకుముందు కూడా ఆయన శిష్యులతో ఆ విధంగా చేశాడు కదా. రాత్రి భోజనం సమయంలో ఆయన ఏం చేశాడు, ఒక రొట్టెనెత్తుకొని దాన్ని విరిచి ఆయన ఏం చేశాడు, ఇది జ్ఞాపకం చేసుకోవడానికి, ఇది నా శరీరం తీసుకోండి అని ఇచ్చాడు. అంటే ఆయన శరీరం విరగొట్టబడాలి. ఎముకలు విరగొట్టబడవు, కానీ శరీరం విరగొట్టబడుతుంది, మన కొరకు విరగొట్టబడింది. ఇది ద్రాక్షరసం తీసుకొని, ఇది చూడండి, ఇది నా రక్తం మీ కొరకు చిందించబడతా ఉంది. ఇది న్యూ టెస్ట్మెంట్ కవెనెంట్ ఇది. అప్పుడు న్యూ టెస్ట్మెంట్ అనేది ఆరంభమైంది.
కదా. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశాడు. కాబట్టి అంటే యేసు ప్రభు బాడీ విరగ్గొట్టబడింది, ఈయన కూడా రొట్టె విరుస్తున్నాడు, అంటే ఈయన ఎవరు అని చూచిన వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంటే అక్కడ నుంచి డిసపియర్ అయిపోయాడు. హీ కెన్ అపియర్ టు పీపుల్ అండ్ హీ కెన్ డిసపియర్ ఫ్రమ్ ద పీపుల్ ఆల్సో. చూడండి, హీ కెన్ అపియర్, ఆయన అపియర్ అయ్యాడు వాళ్ళకి, మొహాన్ని గుర్తుపట్టకుండా కూడా అపియర్ అయ్యాడు. అంటే ముఖ్యమైన ఉద్దేశం వీళ్ళతో ఏంటి యేసు ప్రభుది అని అంటే, వారికి స్క్రిప్చర్ నుంచి బాగా అర్థం చేపియాలి, దేవుని వాక్యం వారికి బాగా నేర్పించాలి. నేర్పించి యేసు ప్రభు తిరిగి లేచాడు, వాక్యం ద్వారా తిరిగి లేచాడు, ఆయన వాక్యానుసారంగా తిరిగి లేచినటువంటి వ్యక్తి యేసు ప్రభువు అని వాళ్ళకి నేర్పించడమే. మనం కూడా అది నేర్చుకోవాలి. మనము యేసు ప్రభువును బైబిల్ గ్రంథం నుండి ఎరిగినటువంటి వారిగా మనం ఉండాలి. వాక్యం మనం చదువుకొని యేసు ప్రభు వారి మాటలేంటి, దాని అర్థం ఏంటి అనేది మనం గ్రహించుకోవడమే ప్రాముఖ్యమైనటువంటి విషయం కదా. కాబట్టి యేసు ప్రభువుని ఎంత గ్రహించావు నువ్వు ఈరోజు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు సండే స్కూల్కి వస్తున్నావు, ఎన్ని క్లాసులు అటెండ్ అయినావు, ఎన్ని VBSలు అటెండ్ అయినావు, ఎన్నిసార్లు నీకు రక్షణ తీర్మానం గురించి ఎన్నిసార్లు నీకు ఇప్పటికీ నీకు ఛాన్సెస్ వచ్చాయి, ఎన్నిసార్లు నీకు ప్రివిలేజ్ వచ్చింది నీకు నువ్వు రక్షించబడాలి అని చెప్పి, యేసు ప్రభువులో ఇంకనూ నువ్వు ఎదగాలి అని ఎన్నిసార్లు చెప్పారు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు దేవుని కార్యాలు చెయ్యాలి, ఈ విధంగా ఎంతమంది చెప్పుంటారు నీకు, ఎన్నిసార్లు వినుంటావు నువ్వు. అయినా కానీ కూడా ఫూల్స్ లాగా వీళ్ళలాగే మనం కూడా ఎన్నిసార్లు చెప్పబడినా సరే వినం, అలాగే ఉంటున్నాం. చూడండి, ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం మనం, అంటే అందరం కూడా ఇంట్లోనే ఉన్నాం. చూడండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఇంట్లో ఉండాల్సిందే. లాక్డౌన్ అంటే అర్థం ఏంటంటే అన్నీ కూడా లాక్ చేసేసి నువ్వు కూడా ఇంట్లో లాకే లోపలనే కూర్చొని అర్థం అనమాట. ఇంకేం పని చేసేది లేదు. ఇంకా ఇప్పుడు నీకేం పని లేదు. ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు? స్కూల్ లేదు, కాలేజ్ లేదు, ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు? ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ చదువు నిర్లక్ష్యం చేసావు, కనీసం ఇప్పుడైనా చదువుతున్నావా? ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పావు, ఎన్నోసార్లు చెడు స్నేహితులతో తిరిగావు, ఇప్పుడు తిరిగే అవకాశం లేదు, అయినా తిరగడానికి ప్రయత్నం చేస్తున్నావు బయటికి వెళ్ళి. ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పావు, ఇంకా అబద్ధాలు చెప్తున్నావా? ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఏ విధంగా ఉంది? నువ్వు ఎంతవరకు యేసు ప్రభుకి క్లోజ్గా అవుతున్నావు? ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నావు. ఏం ప్రార్థన చేయాలి అని అంటే, ఎంతోమంది చనిపోతున్నారు అక్కడ. ఆ చనిపోయిన వాళ్ళలో ఎంతోమంది రక్షించబడలేదు కాబోలు. కరోనా వైరస్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కరోనా వైరస్ లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది చనిపోతున్నారు. వారు భౌతికంగా చనిపోతున్నారు. వాళ్ళు రక్షించబడ్డారా లేదా కూడా మనకు తెలియదు. ఇప్పుడు వెళ్ళి మనం ఒకళ్ళతో సువార్త ప్రకటించడాలి అన్నా కూడా ఇప్పుడు ప్రివిలేజ్ లేదు. చూడండి, ఎంతోమంది సండే స్కూల్ ఎగ్గొట్టారు. ఇప్పుడు సండే స్కూల్ రావాలన్నా ఉందా? లేదు. ఇంటి దగ్గర నుంచే వింటున్నారు మీరు, అవునా? కాబట్టి వచ్చినటువంటి అవకాశం ఇది కూడా పోగొట్టుకోకండి. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దీన్ని కూడా కనీసం పోగొట్టుకోకండి దయచేసి. తర్వాత దేవుడు గొప్ప కార్యం చేస్తే మళ్ళీ మనం కూడుకుంటాం, మళ్ళీ సండే స్కూల్ కలిగి ఉంటాం. అది దేవుని చిత్తం. దేవుడు కార్యం చేస్తాడు. చాలామంది ప్రార్థిస్తున్నారు. అయితే ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. రక్షణ లేకపోతే ఎన్నిసార్లు విన్నా కూడా వ్యర్థమే. మారు మనసు అనుభవం ఉండాలి, మన జీవితంలో మార్పు కనబడాలి, లేకపోతే అంత వ్యర్థమే. ఇప్పుడు ఎన్ని చూసాం మనం ఇక్కడ చూడండి స్లైడ్స్లో. ఫస్ట్ మేరీ మ్యాగ్డలీన్ తను అపియర్ అయింది. నెక్స్ట్ టు ద అదర్ ఉమెన్, టు ద అదర్ మేరీ, సలోమి, జోయానా అండ్ అదర్ ఉమెన్. ఓకే, సెకండ్ స్లైడ్. థర్డ్ స్లైడ్ వచ్చేసి సైమన్ పీటర్తో అపియర్ అయినట్టుగా ఉంది. ఫోర్త్ స్లైడ్ వచ్చేసి క్లియోపాస్ అండ్ కంపానియన్ ఆన్ రోడ్ టు ఎమ్మాయిస్. టోటల్ ఎన్ని అపియరెన్సెస్ అని చెప్పాను నేను? స్టార్టింగ్ 10 అని చెప్పాను. కాబట్టి ఈసారి టైం అయిపోయింది. ఈ 4 అపియరెన్సెస్ గురించి మనం ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాం. అక్కడ స్క్రిప్చర్ పోర్షన్ ఉంది, బహుశా మీరు రాసుకొని ఉండొచ్చు. అది మీరు ఇంకా చదువుకొని ధ్యానం చేయండి. మిగతా అపియరెన్సెస్ దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారము మనం చూస్తాం, దాన్ని మనము వింటాం. నెక్స్ట్ వీక్ మనము వింటాం దాన్ని. కాబట్టి ఇప్పుడైనా సరే రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే
పునరుద్ధానము అంటే అర్థం ఏంటిది? మనకు గ్రహించవలసింది, ఆయన తిరిగి లేచిన తర్వాత తనంత తానే వచ్చాడు. ఎంత కృప కనికరం కలిగినటువంటి దేవుడు! ఆయన్నే వచ్చాడు. చూడండి ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు. మన లోపల కనీసం దీనత్వము, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా కొరకు ఇన్ని చేసావన్న దీనత్వం కూడా ఉండకూడదా? ఇప్పుడైనా సరే నీ పాపాలను ఒప్పుకొని ప్రభువా నాకు క్షమించు అన్నప్పుడు అప్పుడు ఏమవుతుందనంటే, మనము కూడా మరణించినప్పుడు మనము కూడా యేసు ప్రభు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో, మనం కూడా చనిపోయిన తర్వాత ఆయన వలనే మనం కూడా తిరిగి లేస్తాం. తిరిగి లేచి ఆయనలాగానే పరలోకంలో ఆయనతో పాటు సదాకాలం మనం ఉంటాం. అదే మనకు ఉన్నటువంటి హోప్, బ్లెస్సెడ్ హోప్ మనలో ఉన్నటువంటిది. కాబట్టి అందరు కూడా పిల్లలు మోకరించండి, మోకరించి ప్రార్థన చేసుకుంటాం. అందరు కూడా మోకరించండి ఎక్కడున్నా సరే. పిల్లలందరూ యవనస్తులు దేవుని వాక్యం విన్నారు. ప్రభువు తిరిగి లేచినాడన్న సత్యము లోకమంతటికి ప్రకటించే బాధ్యత మీరు చిన్న వయసులో నుండే తీసుకోండి. ప్రభువు లేచినందుకు మనకు రక్షణ నిశ్చయం, క్షమాపణ నిశ్చయం. అంతేకాదు, ప్రభు తిరిగి వచ్చినప్పుడు మనం కూడా అక్షయమైన శరీరంతో తిరిగి లేస్తాం. అది కూడా మన నిరీక్షణ. యుగయుగాలు పరలోక రాజ్యంలో అక్షయమైన శరీరముతో, పరిపూర్ణమైన పరిశుద్ధతతో మనం ప్రభువుతో, ప్రభు బిడ్డలతో జీవిస్తాం. దాని కొరకు కూడా మనం ఎంతో కృతజ్ఞులుగా ఉండి అనేకులకు ఈ సువార్త తెలియచేయుదుముగాక. మీరందరూ కూడా అలాగా ప్రార్థన చేసుకొని సమర్పించుకొని సాక్షులుగా జీవించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పిల్లలకు విత్తబడిన వాక్యము, ప్రభు యొక్క ప్రత్యక్షత, పునరుద్ధానం తర్వాత 10 సందర్భాలుగా శిష్యులకు, అనేక మంది సహోదరులకు కూడా కనపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. ఒక్కొక్క ప్రత్యక్షతలో ఒక్కొక్క ప్రోత్సాహం, మరి సత్యము మాకు బయలుపరిచిన దేవుడవని కూడా స్తుతిస్తున్నాం. ప్రభు యొక్క పునరుద్ధానం మా జీవితాలకు ఎంతో నిరీక్షణ, ధైర్యము. ప్రభు గొప్పవాడు. ప్రభు వంటి వారు ఎవరు లేరు లోకములో. చనిపోయి తిరిగి లేచిన వారి లోకంలో యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. మరలా రాని ఉన్న, మరలా మమ్మును కూడా తిరిగి అక్షయ శరీరాలతో లేపనే ఉన్న దేవుడు, గొప్ప దేవుడు. పరలోక రాజ్యం వెళ్ళడానికి సరిపోయిన అక్షయమైన శరీరం కూడా ఇచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మరలా రాబోతున్నందుకు వందనాలు. మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ పిల్లలు, యవనస్తులందరూ కూడా అనేకులకు సాక్షులుగా కూడా జీవించే ధన్యతలో ఉంచమని, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మీక సహవాసం మనందరితో, పిల్లలందరితో ప్రభు రాకడ వరకు, జీవితాంతం వరకు తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.